నిప్పులాంటి నిరుద్యోగి తలుచుకుంటే దారి మారే నెలానింగి. హలో అండి, హాయ్, మీ పేరు? కార్తిక్. స్టూడెంట్స్కి జాబ్ ఇవ్వడానికి వచ్చాం. మాది శాండ్స్పేస్ కంపెనీ, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. ఓకే, ఇప్పుడు మీ కంపెనీకి ఎంతమంది అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేసి ఉంటారు? దాదాపు ఒక 100+ వచ్చినాయి. వాటిల్లో ఫిల్టర్ చేసి మేము కొన్ని తీసుకున్నాం. సో వాళ్ళు ఇప్పుడు ఆఫర్ లెటర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ ఇప్పుడే మీరు ఇచ్చేస్తున్నారా? అంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కాదు, కొంతమందిని, ఎందుకంటే టైం సరిపోదు కదా, అందుకని కొంతమంది తీసుకున్నాం. మిగతా వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళు కాల్ చేసి రిక్రూట్ అనేది చేస్తాం. ఓకే, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్కి మీరు జాబ్లో పెట్టుకుంటారు సార్? మేము ఆఫర్ లెటర్లోనే జాయినింగ్ డేట్ అనేది రాసాము. మేబీ నెక్స్ట్ ఇయర్, లైక్ 2025 జనవరి ఆ టైంలో తీసుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ మీరు కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మీ కంపెనీ అనేది ఇక్కడ ప్రమోట్ చేశారు. ఇక్కడ ఈ కంపెనీ అనేది ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు జాబ్ వస్తే? ఎన్టీఆర్ సర్కిల్ నియర్ ఆపోజిట్ టెంపుల్. సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా ఈ క్వాలిఫికేషన్ బట్టి శాలరీస్ అనేవి ఉంటాయా? అవునండి. అందరికీ సో దాదాపు వచ్చిన వాళ్ళందరూ ఫ్రెషర్సే. సో వాళ్ళ పొజిషన్ బట్టి మా శాలరీ అనేది బేస్ అయ్యి ఉంది. ఓకే, ఫ్రెషర్కి అయితే కనుక ఎంత శాలరీ బేస్ ఉండొచ్చు సార్? అంటే అవి ఇప్పుడు చెప్పకూడదు, బట్ వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ పొజిషన్ ఏంటి, లైక్ మనం ఎంత చేయగలం ఏంటి అనేది. సో అది ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంత శాలరీ మాక్సిమం ఉండొచ్చు? ఎక్స్పీరియన్స్ అంటే మ్యాక్సిమం ఉండొచ్చు అండి 25K ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, Hussain. మీ పేరు సార్? Prasad Anmula. I mean, one of the partner for the Central India. సార్, ఇక్కడ కంపెనీ సెంట్రల్ ఇండియాకి ఇప్పుడు ఎంతమంది అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి? Almost 445 members వచ్చారండి. Actually, they are clear the first round, and we shortlisted about 38 members for the second round. So they are going to work with the future. సార్, అంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ బట్టి ఇక్కడ మీ సెంట్రల్ ఇండియా కంపెనీలో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి సార్? మేము యాక్చువల్గా రిక్రూట్మెంట్ ఇచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, సో దాని రిలేటెడ్గా ఎక్కువగా తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ 2020 పాస్ అవుట్ నుంచి కూడా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 20 ఈవెన్ కమింగ్ ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా 25 పాస్ అవుట్స్ కూడా వచ్చినాయి. సో మనం జస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసాము. దాంట్లో బట్టి దాని మార్క్స్ లిస్ట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసాము. ఏ పోస్ట్ కోసం మీరు ఇక్కడ సెంట్రల్ ఇండియా కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు సార్? మార్కెటింగ్ రీసెర్చ్ ఇంటర్న్ అని చెప్పేసి యాక్చువల్గా మాకు ఒక ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ కూడా ఉంది. సో దాని ఏంటంటే ఒక 15 డిఫరెంట్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్తో మాకు టైప్ ఉంది. సో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ మార్కెట్లోకి వెళ్ళే ముందు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వీఆర్ కనెక్టింగ్ దెమ్ ఫర్ దేర్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ హౌ టు గో ఇన్ టు ద మార్కెట్. సో వీఆర్ రిక్రూటింగ్ ఫర్ ది మార్కెటింగ్ రీసెర్చ్ ఇంటర్న్. సార్, ఇక్కడ మీకు ప్రిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఒక క్వాలిఫికేషన్ని అంటే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి మీ రిక్రూట్మెంట్స్ ఏంటి, మీ ప్రిఫరెన్సెస్ ఏంటి సార్? యాక్చువల్గా దీంట్లో నేను బేస్డ్ ఆన్ అంటే టెక్నికాలిటీస్ కాకుండా వాళ్ళకి బిహేవియరల్ కాంపిటెన్సీ, తర్వాత యాటిట్యూడ్, ఒక సాఫ్ట్ స్కిల్స్, వాటిని ఎక్కువ ఫోకస్ చేసాము. వాటిని యాక్చువల్గా మా అయితే సెంట్రల్ ఇండియాలో ఉందో దాంట్లోనే కూడా ఇది ఒక ప్రోగ్రామ్, అకాడమీలో ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు ఎలా క్రాక్ చేయాలి ఇంటర్వ్యూ. సో రైట్ ఫ్రమ్ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళకి ఎలా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, బ్యాక్ అండ్ రీసెర్చ్, కంపెనీ గురించి ఎలా రీసెర్చ్ చేయాలి. సో ఈ టిప్స్ అన్ని మేము గైడ్ చేస్తాం. సో అవన్నీ మేము చేసాం. ఓకే సార్, అంటే మనకి సెంట్రల్ ఇండియా ఎక్కడ ఉంది సార్? ఇన్ కేస్ వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే కనుక ఎక్కడికి వచ్చి జాబ్ చేయాలి సార్? జాబ్ ప్లేస్ యాక్చువల్గా మేమైతే టీ హబ్ అని చెప్పేసి హైదరాబాద్లో ప్లేస్ అయి ఉన్నాము. మేము టీ హబ్లో ప్లేస్ అయి ఉన్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్న్స్ తీసుకున్నామో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు ఒక 45 days. ఆఫ్టర్ 45 days వాళ్ళకి ఏమన్నా మంచి ర్యాపో ఉండి వాళ్ళు ఆల్రెడీ స్కిల్స్ ప్రూవ్ చేసుకోగలిగితే వీ కెన్ కాల్ ఫర్ ది హైదరాబాద్. ఓకే సార్, ఇక్కడ బేసిక్ శాలరీ అండ్ మాక్సిమం శాలరీ ఎలా ఉంటుంది సార్? బేసిక్ వచ్చేసి ఇప్పుడు స్టైఫండ్ మినిమం 8,000 9,000 స్టార్ట్ చేసి వాళ్ళకి రియల్గా వర్త్ అనిపిస్తే మేము అప్పుడు 2.4 lakhs వరకు కూడా పే చేయడానికి రెడీగా ఉన్నాము ఆఫ్టర్ 45 days. డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్. హలో, హాయ్. హాయ్ సార్. సార్, మీ పేరు? వంశీ అండి. వంశీ. మీ సెంట్రల్ ఇండియా కంపెనీ అనేది ఇప్పుడు ఎక్కడుంది సార్?
Yep. So we are based out of T Hub. Apart from that, we also have our office space at Google Omega C campus, which is located in Hyderabad. And we have started this firm 3 years ago. So we are a team of 21 plus exclusive IIT IIM graduates who started this firm. So in fact, majority of us work with Fortune 100 companies. Since we are the alumni of IIT IIM, so we came up with a thought: why don't we replicate the placement preparation strategy or the placement preparation techniques at private institutes? So keeping this in mind, we started tapping out private institutes, and we have partnered with universities like Srinidhi University, and we have already partnered with most of the IIMs, our own alma mater, and IITs and NITs. So what we do is we go to the colleges and we prepare pre-final year and final year students for their campus recruitment trainings. So we make them, our goal is to make them as equally competent as any mere IIT, IIM or NIT graduate. So that's the ultimate agenda. Yeah. సో ఓవరాల్ గా ఇక్కడ అప్లికేషన్స్ ఎన్ని వచ్చేసాయి సెంట్రల్ ఇండియాకి? Yep. So today we have screened around 457 candidates, and then of which we have selected somewhere around 20 candidates. So 454 candidates we have screened today, and of which we have picked around top 10, top 8 percentile. So we have shortlisted them for the further rounds. If in case they get shortlisted, they'll be working with us for next 1.5 months. Post which, depending on their performance, we might consider them for the full-time opportunity as well. And for the full-time opportunity, we not only pay the basic salary, we also give share on the on the projects which we bring into them, since we are the early bird startup. So this is something we give outcome based value to them, so it much of an incentive plus basic pay will also be there. Yeah. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ వచ్చింది, మీరు రిక్రూట్ చేసుకున్నట్లయితే ఎన్ని డేస్ లోపు వాళ్ళు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు సార్? If we recruit, as of now, we are hiring work from home professionals, especially final year students who are eagerly looking for the internship. We are more than happy to onboard them, train them for initial few days, and deploy them for the full-time projects or the roles. And if at all, if they get selected, then they have to work with us for the initial 45 days, followed by there will be another round of interview to consider for the full-time opportunity. Thank you, sir. Thank you so much. Thank you very much.